హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ హాట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే తెలుగు భాష తప్పనిసరి. తెలంగాణ ప్రభుత్వం అన్ని స్కూళ్లలో తెలుగుని తప్పనిసరి సబ్జెక్ట్ గా చేస్తుంది. ఈ నిర్ణయం ఎందుకు వచ్చింది, ఎవరికి వర్తిస్తుంది, దీనివల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో చాలా వివరంగా ఒక్క అంశం కూడా మిస్ కాకుండా మాట్లాడుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి. లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. తెలంగాణలో ప్రతి పాఠశాలలో తెలుగు తప్పనిసరి. మొదట ఈ నిర్ణయం ఏంటో ఒకసారి క్లియర్ గా చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో తెలుగుని తప్పనిసరి సబ్జెక్ట్గా బోధించాలని ఆదేశించింది. ఇక్కడ అన్ని స్కూళ్లు అంటే ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్ స్కూళ్లు, సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డ్ స్కూళ్లు అన్ని ఇందులో ఉన్నాయి. ఇది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వర్తిస్తుంది. అంటే 2025-26 నుంచి 9వ తరగతి వాళ్ళకి, 2026-27 నుంచి 10వ తరగతి వాళ్ళకి వర్తిస్తుంది. ఈ ఆర్డర్ ని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గారు ఫిబ్రవరి 2025లో జారీ చేశారు. అంతేకాదు 9వ, 10వ తరగతుల కోసం వెన్నెల అనే తెలుగు వాచకం పుస్తకం కూడా తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో తెలుగు కథలు, పద్యాలు, సాహిత్యం అన్నీ ఉంటాయి. దీని ఆధారంగా పరీక్షలు కూడా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? చూడండి, గత 10-15 ఏళ్లుగా స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం డామినేషన్ ఎక్కువైంది. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో తెలుగు ఒక ఆప్షన్ గా ఉంటుంది. కానీ చాలా మంది విద్యార్థులు హిందీ, ఫ్రెంచ్ లేదా సంస్కృతం లాంటి భాషలు ఎంచుకుంటున్నారు. దీంతో తెలుగు భాష కాస్త మరుగున పడిపోతుంది. ఉదాహరణకి హైదరాబాద్ లోని పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చూస్తే 10 మందిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే తెలుగు తీసుకుంటున్నారు. ఇంట్లో తెలుగు మాట్లాడినా స్కూల్లో చదవడం లేదు. దీన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం మన మాతృభాషని కాపాడాలి, మన సంస్కృతిని రక్షించాలనే ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇది 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన తెలుగు భాష చట్టం ఆధారంగా ఉంది. కానీ అప్పట్లో అమలు సరిగ్గా జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి ఈ రూల్ ఎవరికి వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది అన్ని స్కూళ్లకి అప్లై అవుతుంది. ఊర్లలోని చిన్న ప్రభుత్వం స్కూళ్లు, హైదరాబాద్ లోని గచ్చిబౌలి, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో ఉన్న సిబిఎస్ఈ స్కూళ్లు, ఐసీఎస్ఈ స్కూళ్లు, ఐబీ స్కూళ్లు అన్ని కొత్త రూల్స్ కిందికి వస్తాయి. ఇప్పటి వరకు 1 నుంచి 8వ తరగతి వరకు త్రిభాషా సూత్రం ఉండేది. అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు. కానీ 9వ, 10వ తరగతుల్లో విద్యార్థులు 2 భాషలు మాత్రమే ఎంచుకునేవారు. ఇంగ్లీష్ ఒకటి, రెండోది హిందీ లేదా ఫ్రెంచ్ లాంటివి. ఇకపై తెలుగు తప్పనిసరిగా ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం. అంతేకాదు ఇంటర్నేషనల్ స్కూళ్లలో కూడా ఈ రూల్ ఫాలో అవ్వాలి. కొందరు స్టూడెంట్స్ కి ఇది ఒక కొత్త అనుభవం కావచ్చు. కానీ ఇక్కడ కాస్త గతంలోకి వెళ్దాం. తెలుగు భాషకి ఎంత గొప్ప చరిత్ర ఉందో అందరికీ తెలుసు. దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది చాలా స్వీట్ గా, సాఫ్ట్ గా ఉంటుంది. శ్రీకృష్ణ దేవరాయలు, నన్నయ్య, తిక్కన, వేమన లాంటి గొప్ప వాళ్ళు తెలుగులో సాహిత్యం సృష్టించారు. ఒకప్పుడు మన స్కూళ్లలో తెలుగు పెద్ద సబ్జెక్ట్ గా ఉండేది. కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చాక అది సైడ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం గత గౌరవాన్ని తిరిగి తెస్తుంది. ఈ నిర్ణయం వల్ల మన పిల్లలు వేమన పద్యాలు, గిడుగు రామ్మూర్తి వంటి వాళ్ళ రచనలు చదివే ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. మొదటిది, తెలుగు భాష మనుగడ సాధ్యమవుతుంది. మన పిల్లలు తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం నేర్చుకుంటారు. రెండోది, మన సంస్కృతి, సాహిత్యం గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. ఉదాహరణకి వెన్నెల పుస్తకంలో వేమన పద్యాలు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళ కథలు ఉంటాయి. ఇవి మన రూట్స్ ని కనెక్ట్ చేస్తాయి. మూడోది, భవిష్యత్తులో ఉద్యోగాల్లో తెలుగు ఉపయోగపడుతుంది. ఊహించండి, ఒక బ్యాంక్ జాబ్ కి వెళ్తే లోకల్ కస్టమర్స్ తో తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది కదా. నాలుగోది, ఇది మన ఐడెంటిటీని బలపరుస్తుంది. ఎక్కడైనా తెలుగు వాళ్ళని కలిస్తే మన భాషలో మాట్లాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలు, పాటలు అర్థం చేసుకోవడంలో కూడా ఈజీ అవుతుంది. కానీ ఈ నిర్ణయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఒకటి, సిబిఎస్ఈ, ఐబీ స్కూళ్లలో తెలుగు టీచర్లు చాలా తక్కువ. ఉదాహరణకి ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక్క తెలుగు టీచర్ ఉంటే 500 మంది స్టూడెంట్స్ కి ఎలా చెప్పగలరు? 2, తరచూ బదిలీ అయ్యే కుటుంబాలు లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలకు తెలుగు కొత్తగా ఉంటుంది. వాళ్ళకి రాయడం, చదవడం కష్టంగా అనిపించొచ్చు. 3, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి తెలుగు అక్షరాలు, వ్యాకరణం లాంటివి స్ట్రగుల్ అవుతాయి. ఇంకో ఉదాహరణ, ఒక స్టూడెంట్ ఇంగ్లీష్ లో టాప్ స్కోర్ చేస్తున్నా తెలుగులో ఫెయిల్ అయితే ఏం చేస్తారు? ఈ సమస్యలన్నీ ప్రభుత్వం ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి. బహుశా టీచర్ ట్రైనింగ్, ఈజీ సిలబస్ లాంటివి ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. సోషల్ మీడియాలో చూస్తే 2 రకాల ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. కొందరు ఇది సూపర్ ఐడియా, మన భాషని కాపాడుకోవాలి అంటున్నారు. ఒక తెలుగు టీచర్ ఏమని ట్వీట్ చేశారంటే, ఇప్పటి వరకు మా సబ్జెక్ట్ ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు, ఇప్పుడు విలువ వస్తుంది అని ట్వీట్ చేశారు. అని మరికొందరు, ఇది అనవసరమైన భారం, సిబిఎస్ఈ స్టూడెంట్స్ కి ఇంగ్లీష్, మ్యాథ్స్ మీద ఫోకస్ ఉంటుంది, ఇప్పుడు తెలుగు కూడా చదవాలంటే ఒత్తిడి అవుతుంది అని అంటున్నారు. ఒక పేరెంట్ ఫేస్బుక్ లో ఇలా రాశారు, మా అబ్బాయికి తెలుగు రాదు, ఇప్పుడు ట్యూషన్ పెట్టాలా అంటూ ఫీల్ అవుతున్నారు. సో 2 వైపులా డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు మీ టర్న్ వచ్చింది. మీకు ఈ నిర్ణయం ఎలా అనిపిస్తుంది? తెలుగు తప్పనిసరి కావడం మంచిదా, చెడ్డదా? ఇది మన భాషని కాపాడుతుందా, లేక స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా లోడ్ అవుతుందా? మీ ఒపీనియన్ కామెంట్స్ లో రాయండి. నాకైతే ఇది మంచి స్టెప్ లా అనిపిస్తుంది. కానీ అమలు సరిగ్గా జరగాలి. టీచర్లని ట్రైన్ చేయాలి. సిలబస్ ఈజీగా ఉండాలి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుగు భాష తప్పనిసరి గురించి ఏ ఒక్క కార్నర్ మిస్ కాకుండా వివరంగా తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.